నిమిషాలకి ఏదో చెప్పింది దానికి 11 గంటల కరెక్ట్గా 11 నిమిషాలు ఉండి 11:11కి ఎల్ఎస్ అని వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి అయితే నాకు కనపడ్డాడు. రెండోది ఏంటంటే అబద్ధాలు ఓపికగా వినడానికి అంత టైం ఎవరికైనా ఉంటుందంటే రూలింగ్ పార్టీకి ఆబ్లిగేషన్ కాబట్టి వింటారు, అపోజిషన్ పార్టీకి అంత ఇది ఉండదు కాబట్టి వెళ్ళిపోయారు ప్రతులు ఇసిరేసి. దానికి 11 మినిట్స్ అంటే వాళ్ళ నాకు తెలిసి నెక్స్ట్ సెక్షన్లు ఇవన్నీ జరగబోయే సెక్షన్లు ఇవన్నీ కలిపి 60 రోజులు పెట్టుకుంటే అక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చిన అటెండెన్స్ సరిపోద్ది. తర్వాత మీరు 60 రోజుల తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఫేస్తోనో లేదంటే తంబ ఇంప్రెషనో ఇవన్నీ అంటే అప్పుడు జరగబోయే వాటి మీద చర్యలు ప్రతి చర్యలు స్పీకర్లు తెగించి మాడితే ఏటవుతుందో అది ఆలోచిద్దాం. తర్వాత ఇవాళ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రెజెన్స్ అంటే ప్రశ్నలకి అడగడానికి సంధించడానికి ఏముండదు. ఇవాళ అడగవలసిన ప్రశ్న నాకు ప్రతిపక్ష హోదా సభాముఖంగా అడిగాడు, ఎవరో ఇస్తారో అది వాళ్ళ డిస్క్రిప్షన్. నాకు వెంకటేశ్వర గారు కూడా ఆ విషయం చాలా బాగా చెప్పాడు, అది కోర్టు పర్వ్యూలో ఉంది. అంటే స్పీకర్ స్థాయి దాటిపోయింది, ఎందుకంటే స్పీకర్ స్థాయిలో అండ్ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకోని కారణంగా అది కోర్టు పర్వ్యూకి వెళ్ళింది. సో ఇక్కడ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇవాళ ఈ పరిణామాలు రేపు కోర్టు ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుందో అది ప్రజాబాహుళ్యంలో తేల్చుకుని మాట్లాడొచ్చు. నాకు తెలిసి కాన్స్టిట్యూషన్లో పెద్దలు